అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. ఆ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, ఎవరు చెప్పినా సరే లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా చెప్పడం తప్ప చేసింది మాత్రం ఏమి లేదు. 17 నెలల పరిపాలనలో ప్రజలకు ఏమన్నా చేశారా? ప్రజలు ఆనందంగా ఉన్నారా? వర్తకులకు వ్యాపారాలు లేవు, రైతులకి గిట్టుబాటు ధర లేదు, ప్రైవేటు కాలేజీలు మొత్తం ప్రైవేటు పరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ ఇచ్చేసామంటున్నారు. వైద్య కళాశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలకు కోవిడ్ వచ్చింది. ఆ టైంలో నాకు వైద్యుల కొరత చాలా ఎక్కువగా ఉందని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టేసి 5 కాలేజీలు ప్రారంభోత్సవం చేసి 2 కాలేజీలకు ప్రారంభోత్సవం సిద్ధంగా పెడితే అవి ప్రైవేట్కి పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసి 66 సంవత్సరాలు 33+33 60 సంవత్సరాలు అంటే 2 తరాలు వెళ్ళిపోతాయి. ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారు, అది లేదు. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టండి, ప్రాణాలు నిలబెట్టుకోండి, డబ్బులు లేకపోతే చచ్చిపోండి అంటున్నారు తప్ప వైద్యం అనేది ఎక్కడా కనిపించట్లేదు. అలాగే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ రాయాల. ఏమిటంటే ఫీజులు కడితేనే ప్రభుత్వం ఎగ్జామ్లో రాయనిస్తాం, లేదని ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారు. నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజీల స్కూల్కి ధీటుగా సంక్షేమ హాస్టల్స్ కానీ సంక్షేమ స్కూళ్ళు కానీ ప్రవేశపెట్టారు. ఇవాళ అవన్నీ మూలబడిపోయి సాక్షాత్తు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి మాకు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారు, మాకు సరైన వైద్య సహాయం లేదు, వైద్య సహాయం లేకుండా విద్యార్థులు చనిపోతున్నారు, ఇంకా కూడా కనీసం వాష్రూములు కూడా శుభ్రంగా లేవు, ఎమ్మటే వీసీని సస్పెండ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నీ వాళ్ళకి తెలియదా? ఇవన్నీ కనీసం ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడు కానీ వీళ్ళు ఒకసారి సందర్శించి ఎందుకు విద్యార్థులు నిరసన తెలియజేశారు, ఎందుకు విద్యార్థులు రోడ్డు మీద వచ్చారు అని స్వయంగా పరిశీలించి కానీ చూసారా? ఏమీ లేదు. వాళ్ళల్లో ఒకటే, ఈ రాష్ట్రాన్ని ప్రైవేటు వాళ్ళకి దారాత్వం చేయాలి. ప్రైవేటు విద్యా కళాశాలలో ప్రైవేట్ విద్యా వైద్యం, అంబేద్కర్ ఆలోచన విధానం, విద్యా వైద్యం ఆరోగ్యం, ఈ 3 కూడా ప్రైవేటు వాళ్ళకి ఇస్తే ప్రైవేటు వాళ్ళు 2 చేతులు సంపాదించుకొని వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ ఎన్నికల్లో ఖర్చు పెడతారు. ప్రభుత్వం నిర్వహిస్తే అంతా ప్రభుత్వం నష్టం. ఇవాళ ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వ వైద్య కళాశాల కావాలని చెప్పని ఎన్నో పోరాటాలు చేశాం. అది ప్రైవేటు పరం చేస్తారంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలంతా కూడా తిరుగుబాటు మొదలైంది. 17 నెలల కాలంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది. ఇదే విధానం కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాల మీద ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం, మీరు గెలిచారు కాబట్టి పరిపాలించండి. సుస్థిర పరిపాలన, ప్రజలకు ఏం కావాలా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎలా చేయాలి, రైతులకు ఎలా చేయాలి, విద్యార్థులకు ఎలా చేయాలి, వైద్య కళాశాల ఉండాలి, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే కార్డును కూడా తెచ్చుకోమన్నారు. అంతటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భారతదేశమే ఆశ్చర్యపోయింది. ఇంత గొప్ప మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పక్కన పెట్టారు? 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా పరిపాలించాడని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో చెప్పుకుంటున్న ఈరోజు కూడా. కానీ వీళ్ళు మాత్రం ఎంతసేపు కేసులు, బినామీ కేసులు, అక్రమ కేసులు, అక్రమ మద్యం, 17 నెలల నుంచి మద్యం దుకాణాలు నడిపిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం నడిపించింది, తర్వాత మేము నడిపిస్తామని చెప్పి ఎక్కడ ఏ సందు చూసినా, ఏ గొంతు చూసినా, ఏ బడ్డీ కొట్టు చూసినా, ఏ కిల్లి కొట్టు చూసినా, ఏ హోటల్ చూసినా మందు తప్ప రెండోది అమ్మట్లేదు. అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఎప్పుడు కావాలన్నా తెల్లారి గంటలు 4 గంటల నుంచే మందు అమ్ముతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వం ఏం చూస్తుంది? ప్రజలు ఆరోగ్యంగా ఉండండి, పగలంతా కష్టపడి వస్తారు కాబట్టి సాయంకాలం కూడా కొంచెం తాగి పడుకోండి అన్నాడు. అందులో కల్తీ మద్యం అని చెప్పి సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా ప్రజలలో తిరుగుబాటు రాకముందే ప్రభుత్వం తెలుసుకొని దానికి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పరిపాలిస్తే ఈ 3 సంవత్సరాలు సక్రమంగా పరిపాలిస్తారు. లేదు ఇదే విధానంగా అక్రమ కేసులు, అక్రమ మద్యం, అక్రమ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ, విద్యను ప్రైవేటీకరణ అని చెప్పి చేస్తే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం.